బంగ్లాదేశ్ బెంగాల్ మధ్య తీరం దాటింది రెమాల్ తుఫాన్. వర్షాలు ఈదురుగాళ్లకు తెలంగాణలో ఇప్పటికే 14 మంది మృతి చెందారు. ఇక నాగర్ కర్నూల్లో 8 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. షామీర్పేటలో చెట్టు విరిగిపడి 2 చనిపోయారు. మియాపూర్లో గోడ కూలి 3 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా క్షీరసాగర్లో 2 మృతి చెందారు. రెమాల్ తుఫాన్ తీరాన్ని తాకింది. బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య గత రాత్రి తీరం దాటింది. ఈ సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇక తుఫాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. వర్షంతో పాటు ఈదురుగాలుల బీభత్సానికి తెలంగాణలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఉప్పాడ దగ్గర సముద్రం అల్లకల్లోలంగా మారింది. బంగాళాఖాతంలో రెమాల్ తుఫాన్ దూసుకొస్తోంది. ఇప్పటికే తీవ్ర తుఫాన్ గా మారిన రెమాల్ పశ్చిమ బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెమాల్ తుఫాన్ వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో నాగర్ కర్నూలు జిల్లాలోనే 7 మృతి చెందారు. తాడూరు శివారులో రేకుల షెడ్డు కూలి 4 ప్రాణాలు కోల్పోగా 2 పిడుగుపాటుకు గురయ్యారు. ఈదురుగాలులకు ఇటుకరాయి కారుపై ఎగిరిపడ్డంతో అద్దం గుచ్చుకొని మరొకరు చనిపోయారు. వికారాబాద్ జిల్లాలో పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ప్రజల్ని భయపెట్టింది. గాలి దుమారానికి ఇళ్లపై ఉన్న రేకులు కొట్టుకుపోయాయి. ధారూర్ మండలంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షం పడింది. ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పెద్దంబర్పేట్, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడల్లో వర్షం పడింది. కీసర, ఘట్కేసర్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. హైదరాబాద్ వనస్థలిపురంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా పెద్ద చెట్లు కూలిపోయాయి. షామీర్పేటలో అయితే గాలి దుమారానికి చెట్టు విరిగిపడ్డంతో బైక్ పై వెళ్తున్న 2 వ్యక్తులు మృతి చెందారు. భారీ వర్షం, చెట్లు విరిగిపడ్డంతో హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రెమాల్ తుఫాన్ ప్రభావం ఏపీపై పెద్దగా లేనప్పటికీ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని రేకుల షెడ్ల కిందున్న భక్తులు పరుగులు తీశారు. తుఫాన్ ఎఫెక్ట్ తో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో అలలు భయపెడుతున్నాయి. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు వాహనదారుల్ని ముంచెత్తుతుండటంతో బీచ్ రోడ్డులో రాకపోకల్ని నిలిపివేశారు. రెమాల్ తుఫాన్ తీరం దాటే సమయంలో సముద్రం వెంబడి అలల ఉధృతి, ఈదురుగాలులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.